పుట్టనుందా? గులాబీ దళపతి కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారా? ఈ విషయాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఎప్పుడు బస్సు యాత్ర ఉంటుందో చెప్పలేదు. టైమింగ్ ను కేసీఆర్ డిసైడ్ చేస్తారని చెప్పారు కేటీఆర్. తాను పాదయాత్ర చేస్తానని గతంలోనే ప్రకటించారు కేటీఆర్. ఇప్పుడు కేసీఆర్ కూడా యాత్రకు సిద్ధమవుతున్నారని చెప్పడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సగం టర్మ్ పూర్తయింది. ఇప్పుడు యాత్రల సీజన్ మొదలు కానుందా? ఎన్నికల వరకు ఈ టెంపో కంటిన్యూ చేస్తారా? ప్రజల మధ్యనే నాయకులుగా ఉంటారా? మరోవైపు కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందన్నారు కేటీఆర్. రూలింగ్ పార్టీ పరిస్థితి అంత ఫాస్ట్ గా ఉందా? బీజేపీ 2వ స్థానంలోకి వచ్చేలా తెలంగాణలో పుంజుకునుందా? ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు అందం రామరెడ్డి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి రామరెడ్డి గారు. ఇప్పుడు ఇందాకనే కేటీఆర్ ఒక ప్రకటన చేయడం జరిగింది. కేసీఆర్ త్వరలోనే ఒక బస్సు యాత్ర చేపట్టబోతున్నట్లుగా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంది. ఒకటి హరీష్ రావు తోటి పోటీ అని, రెండు కవిత బయటికి పెట్టి ఒక కొత్త దుకాణం పెట్టుకొని వీళ్ళ తప్పులను పూర్తిగా ఎండగడుతుంది. మామూలుగా కాదు. తర్వాత ఈ 2.5 సంవత్సరాలుగా ప్రజలు కాంగ్రెస్ పాలనలో హరిగోస తీస్తుంటే ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడు కేసీఆర్. ఎవరన్నా పార్టీలు చేరుతున్నట్టు ఉరికొచ్చి వాళ్ళకు సన్మానం చేసి బిల్డప్ మాటలు మాట్లాడడం, మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో పండుకోవడం. ఇప్పుడు ఈయన బస్ యాత్ర చేస్తే ప్రజలు ఏమంటారంటే, గత 3 నెలలుగా రైతులు అరిగోస తీస్తున్నారు ధాన్యం అమ్ముకోలేక. నువ్వు ఫామ్ హౌస్ లో పండుకొని ఇప్పుడు వస్తే నీ మాటలు ఎవరు నమ్ముతావు? నువ్వు బస్సులో ఏదో కూల్ డ్రింక్ తాగుతావు, స్టేజ్ మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతావు అని నువ్వు ఎవరు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? నువ్వు 2.5 ఏళ్ళు ఏం చేసినావు? కోట్ల రూపాయలు దిగమింగుతున్నావు, ప్రతిపక్ష నాయకుని హోదా అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఓట్ల కోసం, వచ్చే ఎన్నికల ఓట్ల కోసం నీ క్యాడర్ మోడల్ మొత్తం డౌన్ అయిందని వాళ్ళ మోడల్ పెంచడం కోసం వస్తే మేము ప్రజలను నమ్మం, క్యాడర్ కూడా నమ్మేది నమ్మకం లేదు. ఈయన బస్సు యాత్ర ఒక్కటి సరిపోతుందని ఆయన పాదయాత్ర అట. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి హరీష్ రావుతో ఉంది. పార్టీ హరీష్ రావు గుప్పిట్లో పోవద్దని. కొంచెం పార్టీ పోతుంది అనిపిస్తే అప్పుడు కేసీఆర్ తన కంట్రోల్ చూసిన బయటకు వస్తాడు. ఇప్పుడు కూడా ఏదో వీళ్ళు గెలుస్తారని కాదు, పార్టీ హరీష్ రావు చేతిలోకి పోకుండా ఉండడం కోసమే తండ్రి కొడుకులు 2 వేరు యాత్రలు మొదలు పెడుతున్నారు. దానికి ఏంటంటే ఇంకోటి పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ 3rd ప్లేస్, అది పక్క, దాంట్లో అనుమానం కూడా లేదు. ఎందుకంటే గత 15 ఏళ్లలో దేశంలో 28 రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలైనాయి. అందులో కొన్ని రాష్ట్రాల్లో 3 సార్లు కూడా అయినాయి. సో దాదాపు 60 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. ఏ ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2వసారి అధికారంలోకి రాలే. అది కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకుడు అయినాక కాంగ్రెస్ పార్టీ అంత నీచ స్థాయికి దిగజారింది. కాబట్టి తెలంగాణలో అధికారం కాదు, పోటీలో ఉండే పరిస్థితే లేదు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి, ఇప్పుడు ఖమ్మంలో ఒక 12 ఏళ్ల బాలికను దుర్మార్గంగా వాడు అఘాయిత్యం చేసి చంపి హత్యాయత్నం కోసం పడేస్తే వీళ్ళు ఆయన ఏం చర్యలు తీసుకున్నారు? పోయి అక్కడ కేసీఆర్ పోయి ఓదార్చి రావాలి. ఆయన ఫామ్ హౌస్ లో పండుకున్న ఆయన అది లేదు. ఓట్ల కోసం బస్ యాత్ర చేస్తుంటాడు, రైతుల కోసం రాడు. మైనర్ బాలికల మీద దారుణాలు వాళ్ళ పార్టీ నాయకుడేమలా చేసింది, వాళ్ళ పార్టీ నాయకుడే, అయినా రారు. ఇప్పుడు నువ్వు బస్సు యాత్ర చేస్తా, నేను పాదయాత్ర చేస్తా అంటే ప్రజలు చీకొడతారు. ఇంకా వాళ్ళ ఆవేశం ఆపుకోలేకపోతే వచ్చి నిలదీస్తారు. జరిగినా జరుగుతాయి. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కూడా యాత్రలు చేశారు. కేసీఆర్ కానివచ్చు, కేటీఆర్ కానివచ్చు, హరీష్ రావు కానివచ్చు, వీళ్ళు కూడా యాత్రలు అప్పట్లో చేశారు గతంలో. సో ఆ యాత్రకి చాలానే హై డిమాండ్, ప్రజలు కూడా ఒక మంచి ఇంపాక్ట్ ఉండింది అప్పుడు. సో అదే ఇంపాక్ట్ ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈసారి కూడా బస్ యాత్ర అని, పాదయాత్ర అనేది వాళ్ళు చేపట్టబోతున్నారు. సో ఈసారి కూడా అంతే స్థాయిలో వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఉండే ఛాన్సెస్ ఉందా జనాల్లో? ఇది 2 దశాబ్దాలు దాటిపోయినండి యాత్రలు, పాదయాత్రలు. అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు వెళ్తే దానికి ఒక వాల్యూ ఉండే. వైఎస్ఆర్ పాదయాత్ర చాలా పెద్ద ఎత్తున దానికి వాల్యూ ఉండే. ప్రతి ఒక్కరి యాత్ర, అసలు ఎన్నికల యాత్ర అంటే ప్రజలు యాత్ర మీద నమ్మకమైంది. యాత్రలతోని గెలిచే రోజులు పోయినాయి. నువ్వు కొత్త విధానం తీసుకురా. నీకు నెట్వర్క్ సిస్టమ్స్ ఉన్నాయి, నువ్వు పబ్లిక్ మీటింగ్లు పెట్టుకో. అక్కడ
33 జిల్లాలు ఉన్నాయి. ఓ 50 మీటింగ్లు పెట్టుకో, టౌన్లో పెట్టుకొని ఆ ప్రజల్లో వెళ్ళాలి. కానీ ఎన్నికలప్పుడే వెళ్తే కాదు, నువ్వు కంటిన్యూస్ గా ప్రజల్లో ఉండాలి. కేసీఆర్ ఉన్నాడా? లేడు. రాహుల్ గాంధీ కూడా చేపట్టిన పాదయాత్ర అది కూడా క్లిక్ అయిందండి, హిట్ అయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా పాదయాత్ర కాన్సెప్ట్ అలైవ్ ఉందన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారా? రాహుల్ గాంధీ పాదయాత్ర మధ్యప్రదేశ్ నుంచి పోయింది. అసెంబ్లీలో ఘోరం ఓడిపోయారు. 29 లోక్సభ స్థానాలకు 29 బీజేపీ గెలుచుకుంది. రాజస్థాన్ లో అధికారం పోయింది. మహారాష్ట్ర ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పోయింది. కాబట్టి రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి చెప్పాలి. ఇంకా మరి ఆడ ఢిల్లీలో పబ్లిక్ మీటింగ్ లో ఆయన పాదయాత్ర టైంలో ఏం జరిగింది? వాళ్ళ నాయకుడు మాట్లాడుతూ ఈయన స్టేజ్ మీద కూర్చొని ఏం పని చేశాడు? ఆయన కాశ్మీర్ లో ఒక మంచి పని ఏం చేసినట్టే, ఇంతకు ముందు మేము అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే మారణాయుధాలు బాంబులు పట్టుకునే యూత్ ఇప్పుడు ల్యాప్టాప్లు పట్టుకుంటూ చదువుకునే ఒక్క విషయం నిజం మాత్రం కాశ్మీర్ లో మాట్లాడండి. ఇప్పుడు యూత్ చేతుల్లో జాతీయ జెండాలు ఉన్నాయి. ఇంతకుముందు పాకిస్తాన్ జెండాలు ఉండే, ఇంతకుముందు బాంబులు ఉండే, ఇప్పుడు ల్యాప్టాప్లు ఉన్నాయి. కాశ్మీర్ పరిస్థితి ఒకటి, అక్కడ వాస్తవం మాట్లాడారు రాహుల్ గాంధీ. కానీ ఆ పార్టీ ఏమైనా అధికారికి వచ్చిన మళ్ళా 3వసారి దేశ కాంగ్రెస్ పార్టీ చరిత్రనే 3వసారి వరుసగా 2 అంకెల సంఖ్యకు పరిమితమైంది. కొన్ని దుష్ప్రచారాలతో, రిజర్వేషన్ల ప్రచారాలతో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సీట్లు పడినాయి తప్ప ఎక్కడ అధికారం రాలే. మొన్ననే మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ రికార్డు కూడా బ్రేక్ చేసి సుదీర్ఘ కాలంగా ఎన్నికైన ప్రధానిగా వరుసగా ఉన్న వ్యక్తి దేశంలో ఒక నరేంద్ర మోడీ గారే. వారి మీద పాజిటివ్ ఇమేజ్ ఎంత బాగుందో తెలుసు. రామరెడ్డి గారు, కేటీఆర్ ఇంకొక విషయం చెప్పడం జరిగిందండి. అదేంటంటే వచ్చే ఎన్నికల్లో లేకపోతే వచ్చే ఎన్నికలప్పటికీ లేదా పోస్ట్ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. విచ్ మీన్స్ ఇండైరెక్ట్ గా బీజేపీ పార్టీ 2nd ప్లేస్ లో ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగిందా? బీజేపీతోనే మాకు పోటీ అన్నాడు. ఇప్పుడు ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు, గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెస్ కు 2 సీట్లు వచ్చినాయి 150లో. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో కూడా ఉండడం వల్ల మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. ఎంఐఎం కూడా ఇప్పుడు అధికార పార్టీతోనే ఆ కుమ్ముక్ అయితే ఆ ఫాతిమా కాలేజ్, ఓవైసీల కాలేజ్ కూల్చరు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ స్టార్ట్ సింగిల్ డిజిట్ కే 300 స్థానాల్లో బీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. కాబట్టి బీఆర్ఎస్ దెబ్బతింటది జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత. కర్ణాటక అసెంబ్లీ కాంగ్రెస్ సెకండ్, బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ఒక 70 స్థానాల్లో 300 స్థానాల్లో 70 స్థానాల్లో ఎంఐఎం బీజేపీకే పోటీ. ఒక 200 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీకే పోటీ. 25 స్థానాల్లో 20 ట్రయాంగులర్ 5 బీఆర్ఎస్ పోటీలో ఉండొచ్చు. బీఆర్ఎస్ జిహెచ్ఎంసీ ఎన్నికలతో అవుట్ అవుతుంది. సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటది ఇప్పుడు. కానీ తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగినాక ఇండైరెక్ట్ గా మీరు బీఆర్ఎస్ కి 3rd పొజిషన్ ఇస్తున్నారా అండి? అసెంబ్లీ ఎన్నికల టైంకి మన 2nd ప్లేస్ కి వస్తుంది బీఆర్ఎస్. ఎందుకంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయి బీజేపీ ఘన విజయంతో బీజేపీ నెంబర్ 1 ప్లేస్ వచ్చి మొత్తం ఉండి అప్పుడు కాంగ్రెస్ బాగా మైనస్ అయి బీఆర్ఎస్ కిందికి ఉన్న బీఆర్ఎస్ ఇంకా కింది కాంగ్రెస్ పోయి బీజేపీ ఘన విజయం 2nd ప్లేస్ లో ప్రతిపక్ష హోదా వస్తున్న లేదు కానీ బీఆర్ఎస్ 2nd ప్లేస్ లో ఉండొచ్చు. ఓకే రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు శివకుమార్ గారు, కాంగ్రెస్ లీడర్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి శివకుమార్ గారు. చూస్తున్నాము ఇప్పుడు హార్డ్లీ ఒక 2-3 అవర్స్ ముందే కేటీఆర్ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. మరి కొన్ని రోజుల్లో, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టబోతున్నట్లుగా క్లియర్ గా చెప్పడం జరిగింది. డేట్ అండ్ టైం ఇంకా మెన్షన్ చేయలేదు. బట్ ఏంటి ఈ పాదయాత్రలో ఆల్రెడీ గతంలో కేటీఆర్ చెప్పడం జరిగింది పాదయాత్ర మొదలు పెడతానని. సో ఈ పాదయాత్ర, బస్సు యాత్ర కాన్సెప్ట్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గతంలో లభించిన ఆదరణ ఈసారి మళ్ళీ ప్రజల్లో ఆ చరిష్మా కానివచ్చు, ఆదరణ కానివచ్చు, ఇంపాక్ట్, ఇంప్రెషన్ ఏదైనా వాట్ ఎవర్, అది మళ్ళీ జనాల్లో ఆ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా ఈ యాత్రల ద్వారా? మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న నమస్కారం. ఇప్పటివరకు రామరెడ్డి గారు మాట్లాడేది కూడా నేను వినడం జరిగింది. అయితే ఒకటేమంటే, గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బీజేపీ ఏం వాగ్దానం చేసింది అనేది మా రామరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్షతలో ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి, వాచ్ పోతే వాచ్, ఫోన్ పోతే ఫోన్, కార్ పోతే కార్ అన్నందుకు ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ లో వాళ్ళకి పట్టం కట్టడం జరిగింది, సీట్లు ఎక్కువ రావడం జరిగింది. రైట్. అదే టైంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా షేర్ చేసుకుంటూ ఎంఐఎంది మట్టుకు వాళ్ళ స్టాండ్ లో వాళ్ళు ఉన్నారు. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్
ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ గతంలో అప్పుడు బండి సంజయ్ ఇచ్చిన హామీలు ఏం పూర్తి చేయలేదు. అటు మేము అధికారం రాలేదు జిహెచ్ఎంసీలకు, హామీలు ఇచ్చింది అనేది కూడా డిస్ప్యూట్, కానీ అయినా మేము జిహెచ్ఎంసీలో అధికారం వస్తే క్వశ్చన్ చేయాలి. రామరెడ్డి గారు కొంచెం ఒక్క 1 మినిట్ ఆగండి. బండి సంజయ్ గారు ఏదైతే మీకు ఇచ్చిన హామీల ప్రకారము ప్రజలు మీ వైపు మరలిండ్రు, మీకు పట్టం కట్టడం జరిగింది, మీకు జిహెచ్ఎంసీలో ఎక్కువ సీట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదని ప్రజలకు తెలుసు. గ్రేటర్ హైదరాబాద్ లో మీ బీజేపీ ఏం చేసింది అనేది కూడా తెలుసు. బీఆర్ఎస్ ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ ఏంటి, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 2 రోజుల ముందు ఎలక్షన్ కి ముందు వరకు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు, వాళ్ళు కూడా తోకముడి చేసిండ్రు. అంటే ఇటువంటి పరిస్థితి ఆల్రెడీ జిహెచ్ఎంసీలో వాళ్ళు కైవచం చేసుకుని ఏం చేసిన అనేది ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో మేము ముందుకు పోతున్నాం. ఎట్టి పరిస్థితుల ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లో మామూలుగా పబ్లిక్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలలో శివకుమార్ గారు అభిమానం దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది కేటీఆర్, పోస్ట్ ఎలక్షన్ లేకపోతే డ్యూరింగ్ పోస్ట్ ఎలక్షనే, మరి ముఖ్యంగా పోస్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోతుంది అన్నట్టుగా కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరేమంటారు దీనికి సంబంధించి? వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఏం జరిగింది, ఎంపీ ఎలక్షన్స్ లో ఏం జరిగింది, స్థానిక సంస్థలలో ఏం జరిగింది అనేది వాళ్ళు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కేటీఆర్ మీడియా ముందు వచ్చి చాలా మాట్లాడతాడు. ఈ మధ్యన హరీష్ రావు లేడు, వీళ్ళ మీద ఫార్ బెటర్ కవిత ఒక రకంగా ఆలోచిస్తే, ఎందుకంటే కేసీఆర్ తర్వాత నా ఉద్దేశంలో కవితనే బాగా మాట్లాడతాడు తప్ప కేటీఆర్ ఖాళీ మాటలకే పనికి వస్తాడు. అది కూడా మీడియా ముందే. మిగతా రకంగా గ్రాస్ రూట్ లెవెల్ కానీ పబ్లిక్ లో కానీ లేకపోతే గ్రౌండ్ రియాలిటీలో మటుకు కేటీఆర్ ఉండడు. పుట్టి జస్ట్ మీడియాలో ఆయన హల్చల్ చేసిపోతాడు, అంతకు మించి ఇంకేముండదు. ఓకే, సో మీ ప్రకారం ఎవరి పొజిషన్ ఎలా ఉండబోతుంది పోస్ట్ ఎలక్షన్? ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని మనం చూడడం జరిగింది. ఇప్పుడు బీజేపీ కూడా మనం ఆలోచిస్తే అప్కే బార్ 400 పార్ అన్నారు. వాళ్ళని ప్రజలు ఎక్కడ తీసుకొచ్చారు, 200 కుదించారు అంటే అర్థం చేసుకోండి. ఇంకోటి 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలను వీళ్ళని ఎలక్ట్ చేస్తే వాళ్ళ మధ్యనే సఖ్యత లేదు ఈరోజు. ఓకే, ఆ మాటకు వస్తే కొంచెం కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో కొంత గందరగోళం అనేది ఉంది కదండి. కాంగ్రెస్ పార్టీ ఓషన్ అది కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి, ఫ్రీడమ్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ ఫ్రీడమ్ లో కాంగ్రెస్ పార్టీ ఒకరొకరు మాట్లాడుకున్నా 100%. ఎందుకంటే మిగతా పార్టీలలో బీజేపీ గానీ అటు ఇంకా అవసరం అనుకుంటే బీఆర్ఎస్ గానీ ఈ రకంగా ఫ్రీడమ్ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఫ్రీడమ్ కాబట్టి కొన్ని జాగాలలో ఎక్కువ మాట్లాడడంతో కూడా కొన్ని ఇబ్బందులు కూడా జరిగినాయి, కాదంటలేం. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు మమ్మల్ని సర్ది చెప్తుందండి. ఓకే, సో రామరెడ్డి గారు మీరు అన్నట్టుగానే ఇందాక ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అండ్ ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రాబోతుంది కాబట్టి ఇప్పుడు మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే మనం చూస్తున్నాము మెల్లమెల్లగా అటు నార్త్ స్టేట్స్ కానివచ్చు, ఇటు సదర్న్ స్టేట్స్ కానివచ్చు, మీరు ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది. సో ఎక్కడైతే బోని కొట్టలేదో ఆ చోట కూడా ఆ స్టేట్ లో కూడా బోని కొట్టడం జరిగింది. సో ఎలా ఈసారి వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానివచ్చు లేదా అసెంబ్లీ ఎలక్షన్ కానివచ్చు ఏ విధమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలని మీరు ఫిక్స్ అయి కూర్చున్నారు? ఇక్కడ తెలంగాణలో 2 పార్టీల అధికారం చూశారు. కేసీఆర్ పరిపాలన బాగాలేదు, 2వ తర్వాత దించేశారు. లోక్సభ ఎన్నికల్లో గాడిద గుట్టించారు బీఆర్ఎస్ కు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పోటీ చేయలే, కాంగ్రెస్ 1 సీట్ రాలే. 3 2 బీజేపీకి, 1 టీచర్స్ యూనియన్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా ఎక్కడ గెలవలేదు, బీఆర్ఎస్ పోటీ చేసే ధైర్యమే లేదు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 30% ఓట్లు, బీఆర్ఎస్ 17% ఓట్లు. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల బట్టి రిఫ్లెక్ట్ కావండి, ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లే, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏంటంటే స్టేట్ లో అధికారం ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి. ఎంపీ ఎలక్షన్లు ఏంటంటే కేంద్రంలో అధికారం ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ప్రధానమంత్రి చేయాలి. ఆ విధంగా జరుగుతాయి కాబట్టి అవి మెయిన్. కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది అంటే సీనియర్ మినిస్టర్ గారు షబ్బీర్ అలీ చెప్పిండు. ఇప్పుడు షబ్బీర్ అలీ ఏం చెప్పిండు చెప్పగలరా?
డాక్టర్ శివకుమార్ గారు చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీలో అమ్ముకుంటుంది, ఇంకా ఏమో చేయాలంట. ఇప్పుడు నేను చెప్పలేనండి, సారీ, అవి నేను చెప్పలేను. అంత ఘోరంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పారని. అటువంటి అదే పార్టీ ఇందాక చెప్పారు కదండి శివకుమార్ గారు క్లియర్ గా కొంచెం స్వేచ్ఛ ఎక్కువ అని. ఇది కొంచెమా అండి? ఆ మాట చెప్పనా? ఏమన్నారు? చెప్పినా అన్న మాట చెప్పనా? మీరు అనుమతిస్తే చెప్పండి శివకుమార్ గారు. రామరెడ్డి గారు ఆల్రెడీ షబీర్ అలీకి చైర్మన్ ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ మినిస్టర్ ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. ఆయనకు డైరెక్ట్ మంత్రి కావాలి. మంత్రి కావాలంటే ఖచ్చితంగా నేను ఆ స్థాయి ఇస్తే ఇట్లాంటి మాటలు చెప్తే మంత్రి పదవి ఇస్తారు అనే రకంగా ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ శివకుమార్ గారు కరెక్ట్ మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు మంత్రి పదవికి రాకపోతే ఎంత ఘోరంగా మాట్లాడతారు. ఇప్పుడు నేను చెప్పలేని తీరుగా ఉంది మాట, చెప్పబడి చెప్తా, మీరు అనుమతిస్తేనే చెప్తా. ఎందుకంటే అంత ఘోరమైన మాట మాట్లాడారు. మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ కమెంట్స్ కాకుండా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హామీల బొందబెట్టింది. రేవంత్ రెడ్డి ఆ బొందబెట్టిన డైవర్ట్ చేయడం కోసం బీజేపీ మీద, పర్టికులర్ కిషన్ రెడ్డి గారి మీద పచ్చబద్దాలతో దాడి చేస్తుండు. నేను శివకుమార్ గారిని ఒక ప్రశ్న అడుగుతా, పబ్లిక్ సంబంధించింది, రైతులకు సంబంధించింది. గత 2008లో ఎప్పుడైతే మీరు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడి అట్టి దగ్గర బ్యారేజ్ కోసం శంకుస్థాపన చేశారు, ఆ తర్వాత 6 ఏళ్లు ఢిల్లీలో మీ పార్టీనే, పక్కా రాష్ట్రం ఎవరితో ఒప్పందం చేసుకోవాలను మహారాష్ట్రలో మీ పార్టీనే, సమైక్య ఏపీలో మీ పార్టీనే, బ్యారేజ్ ఒప్పందం జరిగిందా? ఎంత ఎత్తులో జరిగింది? ఏమన్నా పని జరిగిందా? ఆన్సర్ చెప్పండి. రామరెడ్డి గారు అప్పుడు జరిగింది నేను కాదు అంటలేను. ఆల్రెడీ దాని తర్వాత దాని ఒప్పందాలు రాసుకోవడము, లేకపోతే ఇటు మహారాష్ట్రాన్ని కానీ ఇటు మిగతా పక్క రాష్ట్రాన్ని కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎంఓయూ చేసింది. దాన్ని ప్రభుత్వాల ఒప్పందం జరిగిందా? మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఏపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ఏపీ ప్రభుత్వం ఒప్పందం జరిగిందా? జరగలే. ఇప్పుడు శివకుమార్ గారు మీరు ఆన్సర్ చెప్పండి డైరెక్ట్. నేను ఏమంటున్నానంటే చెప్పండి మహారాష్ట్రలో వాళ్ళు ఎత్తు పెంచుతున్నారంటే ఆ ఎత్తుని పెంచొద్దు, మాకు నీళ్లు రావు అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. అటు బీఆర్ఎస్ కూడా అప్పుడు పోరాడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అది అగ్రిమెంట్ చేయడం జరిగింది. చేయలే అగ్రిమెంట్ అదే. ఒక నిమిషం అండి చెప్తున్నా. వీళ్ళు టాపిక్ మీద ఉందామండి ప్లీజ్. తర్వాత మీరు అన్న టాపిక్ తర్వాత వచ్చినప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఈ టాపిక్ మీద ఉందామండి. కిషన్ రెడ్డి గారిని బీజేపీని రాష్ట్రంలో తిరగని, ఆదిలాబాద్ తిరగని సంగతి చూస్తా ఏం మాట్లాడి నువ్వు తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏది ప్రాణహిత చేవల కోసం దాని గురించి బెదిరిస్తుండు. తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒప్పందం చేసుకోలే, తట్టడి మట్టి వేయలే 6 ఏళ్లలో. శివకుమార్ గారు ఇప్పుడు ఒకవేళ బస్ యాత్ర అనేది చేపడితే, అటు కేటీఆర్ పాదయాత్ర అనేది చేపడితే మాత్రం వీళ్ళు ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారు? గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైతే చేసిండ్రో అది ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఈ 2.5 సంవత్సరాలనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అది చేయాలి ఇది చేయాలని వాళ్ళు కంప్లైంట్ చేస్తే ప్రజలు హాస్యాస్పదంగా చూస్తారు తప్ప వీళ్ళకేం పెద్ద. ఇప్పుడు ఆల్రెడీ 2.5 సంవత్సరాల నుంచి కేటీఆర్ ఫామ్ హౌస్ లో తప్ప బయటకు వచ్చింది లేదు. ఒక్క నిమిషం అండి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు మల్లిపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ లీడర్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాదగిరి గారు నమస్తే అండి. చూస్తున్నాము కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆయన గతంలో ప్రకటించారు నేను పాదయాత్ర చేస్తానని. అండ్ అదే విధంగా ఇప్పుడు కేసీఆర్ కూడా బస్ యాత్ర మొదలు పెట్టే అవకాశం ఉన్నట్టుగా క్లియర్ కట్ గా చెప్పారు, డేట్ అండ్ డే ఏది మెన్షన్ చేయకుండా. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రజల్లోకి మళ్ళీ వెళ్తే అదే స్థాయిలో ఆదరణ కానివచ్చు, చరిష్మా కానివచ్చు, ఇంపాక్ట్ ఇంప్రెషన్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? ఒక్క నిమిషం యాదగిరి గారు చెప్పండి. హలో, వినపడుతుందా? చెప్పండి, కంటిన్యూ. ప్యానెల్ లో ఉన్న వారికి, మీకు ఐడియస్ ప్రేక్షకులకు నమస్తే. ఈ రోజు కేటీఆర్ గారు ప్రకటించిన, గతంలో ప్రకటించినా కూడా మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అందరూ నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకే కేటీఆర్ గారైనా మిగతా కార్యకర్తలైనా కేసీఆర్ గారి ఆలోచన విధానంతో కేసీఆర్ గారి ఆదేశాల మేరకే ప్రకటనలు ఉంటాయి. రేపు బస్సు యాత్ర చేపట్టినా
కేటీఆర్ గారు పాదయాత్ర చేపట్టినా కూడా తెలంగాణ ప్రజలలో కేసీఆర్ గారి రాక కోసం జనాలు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ పార్టీని ఉద్యమ పార్టీని స్థాపించినప్పుడు కేసీఆర్ గారు పల్లెలో ఏ విధంగా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలకులను ఏ విధంగా ఆంధ్ర పాలకులను మీద చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలను ఏ విధంగా చైతన్యం చేశారో ఈ రోజు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. యాదగిరి గారు ఒక స్ట్రేట్ క్వశ్చన్ అండి, ఒకవేళ ఈ పాదయాత్ర గనక బస్ యాత్ర గనక చేపడితే ఫర్ సపోజ్ కేసీఆర్ చేపట్టబోయే బస్ యాత్ర గురించి మాట్లాడితే ఎలాంటి అంశాలకి సంబంధించి ప్రస్తావించే ఛాన్సెస్ కనిపిస్తుంది ఒకవేళ జనాల మధ్యలోకి వస్తే? తప్పకుండా కేటీఆర్ గారికైనా ప్రజలు బ్రహ్మరథం పడతారండి. ఎందుకంటే ఇప్పుడు దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంటది. ఆ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడుగా పనిచేసిండు, ఆ తర్వాత ప్రభుత్వ అధినేతగా పనిచేసిండు, ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మూడు పాత్రలు పోషించింది. అదే ఎలాంటి అంశాలకి సంబంధించి మాట్లాడతారండి? ఇప్పుడు ఇందాకనే ఎస్ఐఆర్ కి సంబంధించి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఎస్ఐఆర్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా మనమే జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ధాన్యం గురించి మాట్లాడతారా, ఎస్ఐఆర్ గురించి మాట్లాడతారా, ఇతర విషయాల గురించి మాట్లాడతారా అని అడిగితే ఏం చెప్తారండి? ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడతారు? అన్ని అంశాలను, ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రజల వద్ద ప్రస్తావిస్తాము. ఎందుకంటే ఎస్ఐఆర్ గురించి కూడా గతంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలు పెడుతున్నాము. ఓట్ చోరీ అని చెప్పేసి మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తాడు, కానీ ఈ రాష్ట్రంలో జరిగేది ఓట్ చోరీ జరుగుతున్నది. అది తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం బీజేపీ లైన్ లో నడుస్తున్నాడు కాబట్టి వాళ్ళను వ్యతిరేకించడం కోసం జాతీయ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ప్రజల్లో ఎండగట్టడం కోసమే ఎస్ఐఆర్ లో కూడా ఏదైతే ఓట్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గత వారం రోజుల క్రితం కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి కాలనీలో మన ఓటర్లు పార్టీలకు అతీతంగా నిజంగా డబల్ ఓట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అక్కడి నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దానికోసమే కానీ ప్రతి విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం, ప్రజలను చైతన్యం చేయడం కోసం, మనం ఏదైతే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనో, మనకి ఎవరైతే సరైన నాయకుడు ఉన్నాడో దాని మీద చైతన్యం చేయడం కోసం గతంలో మనం ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వంలో అన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు, సంపన్న వర్గాల ప్రజలు అనేక సంక్షేమ పథకాలు పొందినాము. ఈ రోజు 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి పాలన, రాష్ట్ర పాలన నడుస్తున్నది. ఈ పాలన తరిమి కొట్టాలి, రేవంత్ రెడ్డి పాలన పోవాలి, మళ్ళీ రావాలి. దాని మీద మేము చైతన్యం చేస్తాం. ప్రజలు అదే విధంగా ఎదురు చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్